హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏం కూర చేద్దామని ఆలోచిస్తుంటే ఇంట్లో కొబ్బరికాయలు అయితే ఉన్నాయి. ఈ మధ్యంతా పూజకైతే వాడామండి ఎక్కువగా. ఇంకా వాటితో పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తానో ఈ వీడియోలో మీతో కూడా షేర్ చేసుకుంటా. కొబ్బరి ముక్కలు అయితే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. అట్లాగే టమాటో, పచ్చిమిర్చి ఈ మూడు కలిపి పేస్ట్ అయితే చేసుకోవాలండి, కొంచెం మెత్తగా మిక్సీకి పట్టేటప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. పేస్ట్ అయితే పట్టేశాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆవాలు, పచ్చినిపప్పు అయితే వేసుకున్నా. అవి కూడా ఎగిపోయిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇంకా అవి కూడా బాగా వేపుకుంటున్నానండి. ఇంకా ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత కొబ్బరి పేస్ట్ అయితే మిక్సీకి పట్టి పెట్టుకున్నాను కదా, ఆ కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని బాగా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఎంత బాగా వేపుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుందండి. మీకు ఈజీగా 10 నిమిషాల్లో అయిపోవాలి అనుకుంటే ఈ కొబ్బరి పచ్చడిని అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి కొబ్బరి పచ్చడి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.